మట్టంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో రోడ్డుపైన ధర్నాకు దిగిన మహిళలు. రోడ్ల గుంతల మాయంగా మారి దుమ్ము ఇళ్లలోకి వస్తూ జబ్బులకు గురవుతున్నామని ఆందోళన బాట పట్టిన గ్రామస్తులు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, బైకులు పెట్టినా ధర్నా చేస్తున్న గ్రామస్తులు. చిరు వ్యాపారులు టిఫిన్ సెంటర్లు నడపలేకపోతున్నామని ఆవేదన. ఇళ్లలోకి దుమ్ము చేరి జబ్బులు పాలవుతున్నామని, యథేచ్ఛగా మట్టి లారీలు చెరువు కట్టల ఆధునీకరణ పేరుతో అడ్డగోలుగా తిరుగుతున్నాయని అన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు దిగిన గ్రామస్తులు. మరి మొత్తం దుమ్ము చచ్చిపోతుంది. అసలు ఇంట్లో కూడా తినే వాటిలో కూడా పడుతుంది. మేము ఎందాక ఇప్పుడు దగ్గర 4-3 నెలలు అవుతుంది ఇట్లా రాబట్టి. కనీసం చెప్పినా కానీ పట్టించుకున్న నాదు లేడు. అందుకని మాకు ఈ బ్యాచర్లు పోయాలని మేము ధర్నా చేస్తాం. అందరు పోసిందాక మేమైతే ఇంటి గదిలే పని అయితే ఉండదు. అవధానం ఇచ్చిందనక పని ఆపు చేసినాం. ఆ రోజు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఊళ్ళో పెద్ద మనుషులు పట్టించుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లే, ఏ ఫ్యాక్టరీ వాళ్ళు పట్టించుకోవట్లే. మమ్మల్ని మీకు వస్తున్నాయి దుమ్ముకి అయితే అసలు ఒళ్ళంతా నిండిపోతుంది. ఇళ్ళ నిండిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాము. ఎంతకని మాస్కులు పెట్టుకొని ఉంటాము. మాస్కులు పెట్టుకొని దుమ్ములు వస్తాయి. వాటిని కూడా బంద్ చేసుకున్నాయి కదా, దుమ్ము తట్టుకోలేక అంతా వాటి మీద పడుతుందని. కనీసం ఈ రోడ్లు వేసి సంవత్సరం దాంట్లోనే మొత్తం గుంటలు మాయమై అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ గుంటలు పడటం వల్ల రాత్రి బైకులు వచ్చి చాలా మంది ఈ మధ్య కాలంలోనే రోడ్ల మీద గుంటలు పడి కాలు చేతులు ఇరుగుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ప్రజల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి చిన్న గుంటలైనా పూర్తాలే కానీ ఇవన్నీ మరమ్మతు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రజల ప్రభుత్వం అనేది ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా రైతు బంధు, రైతు భరోసా అనేది కూడా ఇప్పటిదాకా 2 కార్లు చేతికి వచ్చినా కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. తర్వాత వృద్ధులకు 2,000 నుండి 4,000 రూపాయలు పెంచామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి. తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి. ఈ ప్రభుత్వం అని మొత్తం మాయమాటలు చెప్పి